ఈ సాధకుడు సర్వైవ్ అవ్వడానికి అదొక్కటే ఆహారం. అది అలాగ గుర్తించుకుంటూ ఉండగలగడమే. ఉంటే మనిషిలో ఏమవుతుందనంటే, నేను వెళ్ళిపోవాలి కదా, ఇవన్నీ పోగు చేసుకోవడం ఏంటి ఇక్కడ? వీటన్నిటి మీద పెద్ద పాకులాట పీకులాట ఏమిటి? ఎస్, వాట్ ఎవర్ ఐ రిసీవ్ ఐ యాక్సెప్ట్, వాట్ ఎవర్ గోస్ ఫ్రమ్ మీ ఐ వెల్కమ్ ఇట్. ఓకే, అర్థమవుతుందా మీకు? బాగా ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఎవడో అన్నాడు, ఆనే వాలే కా వెల్కమ్, జానే వాలే కా .com అన్నాడు. .com అంటే పులి స్టాప్, కామ్ అంతే. యు మేక్ ఏ పులి స్టాప్ అండ్ బీ కామ్. ఏదైతే వెళ్ళిపోతుందో పులి స్టాప్ పెట్టి కామ్గా ఉండండి. ఏదైతే వచ్చిందో యు వెల్కమ్. వెల్కమ్ అంటే WELCOME. నేను అంటాను WELLCOME. వెల్లో కమ్ అంటే నూతిలో దిగమని చెప్పండి అంతే. నేను దిగున్నాను, నువ్వు వచ్చి దిగమని చెప్పండి అంతే. యు కమ్ ఇన్ టు ది వెల్ అంతే. దట్ ఈస్ వెల్కమ్. వచ్చేదాన్ని ఆగతే స్వాగతం కుర్యాత్, గచ్చంతం నివారయేత్. ఒక సాధకుడు ఆ స్థితికి ఎదుగుతాడండి, పరిణితి. ఆ స్థితికి వచ్చినటువంటి సాధకుడికి ఇక్కడ కామ్యకర్మలు అనేవి ఉండవు. ఇకపోతే వాడు కామ్యకర్మల మీద వాడి దృష్టి వెళ్ళదు. ఇంకా జరిగి వస్తూ ఉంటాయి ఈశ్వర అనుగ్రహం, బస్ అంతే. ఆ ఈశ్వర అనుగ్రహం బట్టి జరుగుతూ ఉంటుంది. అందుకనే నేను మీకు చెప్తుంటాను కదా, ఎప్పుడు నా ప్రవచనాల్లో మీరు వింటూ ఉంటారు, దేవుడు గదిలోకి వెళ్ళేటప్పటికి లిస్టు పట్టుకెళ్ళకండి. మా ఆయనకి బాగుండాలి, మా ఆవిడకి బాగుండాలి, మా కొడుకు బాగుండాలి, మా మనవడికి బాగుండాలి, మనవరాలకు బాగుండాలి, గుండ్రాలు బాగుండాలి, నాపురాలు బాగుండాలి, మా ఇంట్లో మార్బుల్ వేసాం అది బాగుండాలి, లేకపోతే పైన సీలింగ్ ఇప్పుడే చేయించాం అది బాగుండాలి, లైట్లు మననే ఫిట్టింగ్ చేసాం బాగుండాలి, బాత్రూంలో సింక్ బాగుండాలి. ఇవన్నీ వాడు ఏంటి? వాడు చౌకీదారా? వాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇంత అడిగి వాడికి పెట్టేది ఏంటి? 3 పటిక బెల్లం చిప్స్. దాన్ని ఏమంటారు? పటిక బెల్లాన్ని ఏమంటారు మీరు? మిశ్రియా? కలకండ. ఓకే, కలకండ చిప్స్ 3 చిన్నవి 3. అది వెతికి 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 మళ్ళీ 3 పెట్టి అక్కడ పెడతాం. ఈ 3 పటిక బెల్లం చిప్స్ తిని వాడు మీ ఆయన్ని బాగు చేసేయాలి, మీ ఆవిడ్ని బాగు చేసేయాలి, మీ పిల్లలందరినీ బాగు చేసేయాలి. వీడు 10th క్లాస్, వీడు చదవలేదనమాట. మా అబ్బాయి 10th క్లాస్ పాస్. వీడు చదవనటువంటి మొద్దుని తీసుకెళ్ళి పరీక్ష పాస్ చేయించేయాలి. మీ ఆయన్ని అంతా బాగు చేసేయాలి, మీ వీళ్ళంతా బాగుండాలి, మీ ఇంటికి కాపలాదారి కింద 3 కలకండ చిప్స్ తిని వీడు ఇవన్నీ చేయాలి. అందుకని వాడు తినట్లేదు అంటున్నాడు వాడు. సో డోంట్ టేక్ ఆల్ దిస్ పచారీ లిస్ట్ తీసుకెళ్ళకండి వాడి దగ్గరికి. ఎంత నవ్వులాటుగా ఉంది కదా చూడండి, ఆలోచించండి. ఎన్ని చేసేస్తాం. ఇగో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే విచిత్రం ఏంటంటే, కర్పూరం చూపిస్తారు, హారతి చూపించి కొద్దిగా అయిపోయిన తర్వాత ఎలా ఆపేసి పెడతాడు. ఎందుకని? ఎంత చూపించినా అంతే కదా, రేపు మళ్ళీ దీన్ని వెలిగించుకోవచ్చు. 3 సార్లు తిప్పేసి ఆపేసి పెట్టేస్తాం మనం, రేపు మళ్ళీ వెలిగించేస్తారు. అగరవత్తులు వెలిగించి ఇలా చూపించి కొంతసేపు ఇలా ఆర్పేసి పెడతాడు. అదేమిట్రానంటే, వెలిగించేస్తే స్వామి అయిపోతాయి ఒకటి. రెండోది, పొగంతా పక్కోడింటికి వెళ్తుంది కానీ నా ఇంట్లో ఉండట్లేదు, వాడికి బాగుంటుంది. ఇదొక బెంగ మనిషికి. కాబట్టి అగరపుల్ల వెలిగించి ఇలా గీకేస్తారు. కాబట్టి ఆలోచించండి, ఈ దేవుడు గదిలోకి వెళ్ళేటప్పుడు ఈ పచారీ లిస్టులు పట్టుకెళ్ళకండి, లిస్టులన్నీ పక్కన పెట్టండి. ఆ పూజ కూడా ఎలా చేయాలి అని అంటే, ఆ పూజ చేసేటప్పుడు భగవంతుడు నేను అనే 2 అంశాలు కనపడకుండా 2 ఏకమయ్యేలాంటి పూజలోకి దిగాలి మనం. అది పూజ. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తి, అది పూజ అంటే. ఇంకక్కడ భగవంతుడు నేను అనేటువంటి 2 అంశాలు ఉండకూడదు, 2 ఒకటైనటువంటిదే నిజమైన పూజ, అదే నిజమైన భక్తి. భక్తి అనంటే అనన్యతా భక్తి, అనన్య చింతన భక్తి. ఆ అనన్య భావన రాగలగాలి భక్తి అంటే. అవునా? అక్కడికి వెళ్ళాలి. ఆ గదిలోకి వెళ్ళగానే అసలు మనల్ని మనం మరిచిపోవాలండి. ఇంకా ఆ దైవికమైనటువంటి భావనలోనే ఉండిపోవాలి. ఇంకా దేవుడి గదిలోకి వెళ్ళినా మనం ఈ పచారీ లిస్టు గుర్తుపెట్టుకున్నాము అంటే దేవుడి మీద శ్రద్ధ లేదు, పచారీ లిస్టు మీదనే శ్రద్ధ ఉంది మనకు. పచారీ లిస్ట్ అంటే తెలుసు కదా ఏమిటి? డిపార్ట్మెంటల్ లిస్ట్. ఇవన్నీ పెట్టుకుని వెళ్తున్నాం. తర్వాత నేను ఒక్క ప్రశ్న వేస్తాను, మీరు సూటిగా చెప్పండి సమాధానం, మొహమాటం లేకుండా. టిఫిన్ చేస్తాం కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాం, ఇడ్లీ వడ మంచి టొమాటో చట్నీ సాంబార్ ఇది పెట్టారనుకోండి, అలా తింటూ ఒక్కొక్క ఇడ్లీ ముక్క వడ అలా నంచుకుని
అలా చట్నీలో తింటూ ఎంత బాగుందో ఎలా ఉందో అని ఎంజాయ్ చేస్తూ తింటారు కదా. మీరు దేవుడి గదిలో పూజ చేసేటప్పుడు ఆ దేవుణ్ణి ఎంతసేపు ఎంజాయ్ చేశారు? అలా టిఫిన్ని ఎంజాయ్ చేసినట్లుగా దేవుడి గదిలో మీరు పూజ చేసేటప్పుడు భగవంతుణ్ణి ఎంతసేపు ఎంజాయ్ చేశారు? ఆ పూజను ఎంతసేపు ఎంజాయ్ చేశారు? నాకు సమాధానం కరెక్ట్గా చెప్పండి. ఒక 20 నిమిషాలు పూజ చేశారనుకోండి సపోజ్. 20 నిమిషాల్లో ఎన్ని నిమిషాలు మీరు పూజని దేవుణ్ణి ఎంజాయ్ చేశారు? డౌటేనండి. అంటే వెధవది ఒక ఇడ్లీ వడని ఎంజాయ్ చేయగలిగాం కానీ భగవంతుణ్ణి మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. మళ్ళీ భక్తులమని ముద్ర వేసుకొని తిరుగుతున్నాం మనం. ఇది మన దుస్థితి. ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం, ఇంత స్థితిలో కూర్చున్నాం కదా. ఇడ్లీ వడని ఎంజాయ్ చేసినట్లుగా కూడా కనీసం ఆ పూజని, ఆ భగవంతుణ్ణి మనం అనుభూతి పొందలేకపోతున్నాం. ఇంకేం పూజ అండి అది? ఆ పూజ గదిలోకి వెళ్ళగానే మనిషి తన తనాన్ని కోల్పోగలగాలి. అక్కడ ఏమవ్వాలి? భగవన్మయం అవ్వాలి, దైవమయం అయిపోవాలి. అక్కడ ఆ స్థితిని పొందగలగాలి. అక్కడ అది పొందలేకపోతున్నామనంటే అందులో దురవగాహన మన దగ్గర ఉంది, లోటు మన దగ్గర ఉంది, లోపం మన దగ్గర ఉంది. దాన్ని సవరించుకోగలగాలి. సవరించుకోవాలంటే సాధకుడు మేలుకోవాలి. అటువంటి సాధకుడికి కామ్యాల మీద దృష్టి ఉండదు. కాబట్టి నిత్యకర్మ, నైమిత్తిక కర్మ ఉంటుంది, ప్రాయశ్చిత్త కర్మ ఉంటుంది వాడికి. ఎందుకు ప్రాయశ్చిత్త కర్మ అనంటే వాడికి రకరకాల పాపాలు, ప్రతిబంధకాలు ఉంటాయి, వాడి సాధనలో వాడిని అడ్డుకుంటూ ఉంటాయి. అందుకని ఆ ప్రాయశ్చిత్త కర్మలు చేస్తాడు పరమాత్మ. ఈ సాధనలో ఈ జన్మనిచ్చావు, మళ్ళీ మానవ జన్మ లభిస్తుందో లేదో తెలియదు. మానవ జన్మ లభించకపోతే ఒక ఆవుగా, ఒక కుక్కగా, ఒక నల్లిగా పుట్టినా పుట్టకపోయినా వ్యర్థమే. ఒకటే, పుట్టక్కర్లేదు, అలానే పుట్టి ఎందుకండి ఇది ఆ బతుకు? దేనికి లాభం చెప్పండి? దానికే లాభం లేదు, ప్రకృతికే లాభం లేదు. ఏమిటో బ్రతికేస్తుంటాయి, అంతే, చచ్చిపోతాయి. ఒక చెట్టో, ఒక పులో, ఒక పిల్లో, లేకపోతే ఒక బండరాయో, ఇవన్నీ ప్రకృతిలో చూడండి, ప్రకృతి అంతే, బస్ అలా ఉంటాయి, పోతాయి అవి. కానీ ఒక్క మానవుడికే ఈ లోకంలో అంత ఔన్నత్యం ఇవ్వబడ్డది. ఈ ఉపాధికి అంత గొప్పతనం ఉంది. ఎందుకని? ప్రపంచాన్ని ఆలోచించగలడు, ప్రపంచాన్ని ఆలోచించే తనని చక్కబెట్టుకోగలడు, ప్రపంచాన్ని, తనని, ఈ రెండిటికి కారణభూతమైన పరమాత్ముణ్ణి పట్టుకోగలడు వీడొక్కడే. కాబట్టి ఈ త్రికోణం ఏదైతే ఉందో, ప్రపంచము, పరమాత్మ, అలాగనే జీవుడనేటువంటి త్రికోణాన్ని ఛేదించగలిగేటువంటి గొప్ప అద్భుతమైన జీవి మానవుడు. ఆ ఉపాధి దొరికింది పరమాత్మ. ఈ ఉపాధిని నేను సక్రమంగా వినియోగించుకోవాలి. నాకు తెలియనటువంటి అవరోధాలు వస్తున్నాయి, నాకు తెలియనటువంటి అడ్లుంటున్నాయి, నాకు తెలియని ప్రతిబంధకాలు తగులుతున్నాయి, అవన్నీ నీ అనుగ్రహంతో పోవాలి అని ప్రాయశ్చిత్త కర్మలు చేస్తాడు.